ప్రతి ఒక్కరూ ఆత్మదర్శనం పొందాలనుకుంటారు. దానికి సరైన సాధనం ఏమిటని అన్వేషణ చేస్తూ ఉంటారు. శాస్త్రములలో, పురాణములలో అనేకమైన సాధనలు ఉన్నవి. అయినప్పటికీ కూడా ఏదో ఒక సాధనను మనం పట్టుకొని ఆత్మసాక్షాత్కారాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా మంచివే. మన భారతదేశంలో మంత్రజపాన్ని చేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. నామజపాన్ని చేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. పదకవితా పితామహుడైన అన్నమాచార్యులు వారు సంకీర్తనం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని పొందారు. ఇటు సాకారంగాను నిరాకారంగా కూడా పరతత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నారు. కాబట్టి ఏ ఒక్క సాధనైనా మనం పట్టుదలతో ఆచరించినప్పుడు తప్పక మన జన్మ చరితార్థం అవుతుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. కాబట్టి అనేకమైన సాధనలన్నీ మనసులో పెట్టుకొని ఏ ఒక్క సాధన చేయలేకపోయేదానికన్నా ఒక్క సాధన పెట్టుకొని జీవితంలో దాన్ని ఆచరించి ఇక్కడే పరిపూర్ణత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని స్వానుభవమునకు తెచ్చుకోవడమే జీవిత పరమార్థము. అందుకోసమే మానవ జన్మ వచ్చినది. ఈ జన్మలోనే మరిచిపోయిన తన అనంతత్వాన్ని, పూర్ణత్వాన్ని గుర్తు చేసుకోవడమే పరమలక్ష్యము, పరమగమ్యం. హరి ఓం.